బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్యామసుందరాపురంలో అభయాంజనేయ స్వామి దేవాలయం కుంభాభిషేక మహోత్సవ వేడుకలు. పాల్గొన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు. ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం. హాజరైన దేవస్థాన కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్. గూడూరు పట్టణంలోని 15వ వార్డులో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి. చవటకండ్రిక గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. 30 మందికి పైగా గాయాలు. దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో భక్తులకు మరెన్నో సేవలు అందించేందుకు కృషి చేస్తామని శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక గూడూరు పట్టణంలో శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా తిరిగి రెండవసారి శ్రీనివాసులు నియామకమయ్యారు. ఆయనతో పాటు మొత్తం 9 మంది సభ్యులు దేవస్థానం ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు వాచస్పతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించి ఆశీర్వాదాన్ని అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించామని తెలిపారు. దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు మాట్లాడుతూ తాము పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి ప్రతిరోజు దేవస్థానంలో 50 మందికి అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలియజేశారు. మృతస్తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అగ్నిర్వజ్రభవ ఆదిత్యాధిపతేజోర్భవ విశ్వనివశ్రీ. గూడూరు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి దేవస్థానం ఈరోజు ఎండోమెంట్ కమిషనర్ గారు నూతనంగా 9 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు ఉదయం 8 గంటలకు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ధర్మకర్తల మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆ ధర్మకర్తల మండలి సభ్యులు వాళ్ళల్లో ఒకరైనటువంటి శ్రీ బొమ్మిడి శ్రీనివాసులు గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఇక నుంచి ఈ ధర్మకర్తల మండలి యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. గూడూరు పట్టణ వాస్తవ్యుడు పారిశ్రామికవేత్త పట్టణ అభివృద్ధికి ఆకాంక్షించే కన్నమూరు హరిచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని ఆయన రాకను తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు సాధారణంగా ఆహ్వానిస్తున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తూర్పు వీధిలోని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కన్నమూరు హరిచంద్రారెడ్డి నివాసంలో ఆయనను సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూడూరు పట్టణానికి చెందిన కన్నమూరు హరిచంద్రారెడ్డి వైసీపీని వీడి మాజీ రాజ్యసభ సభ్యుడు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా హరిచంద్రారెడ్డి నివాసంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు హరిచంద్రారెడ్డిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ హరిచంద్రారెడ్డి పార్టీలో చేరడంతో పట్టణంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కనమూరు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి జరుగుతున్నాయని, ఈ యుద్ధంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ద్వారా ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. తాను మార్గదర్శకునిగా భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న తరుణంలో తాను కూడా ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాసులు, చెంచురామయ్య, శివకుమార్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పెద్దలు, గూడూరు వాస్తవ్యులు, లోకల్ అంటే ఇష్టపడే మా హరిచంద్రన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం నిజంగా మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి, టౌన్ కమిటీ నుండి, యువత నుంచి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందువల్లంటే అలాంటి మంచివాళ్ళు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. ఎందువల్లంటే గౌరవం అనేది వైఎస్ఆర్ పార్టీలో లేదు. దానికి నిదర్శనమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం, అలాగే మాంగుంట శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రావడం, అలాగే అన్న హరిచంద్రన్న కూడా ఈరోజు ఆ గౌరవం అక్కడ లేకపోకనే ఈరోజు ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. అంతకన్నా ముఖ్యంగా నేను చెప్తున్నానంటే అన్నకి లోకల్ అంటే ఇష్టం. ఈరోజు తెలుగుదేశం పార్టీ లోకల్గా నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి అన్నది నాది ఈనాటి అనుబంధం కాదు. ఎప్పటి నుంచి కూడా అన్న గూడూరు టౌన్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, అందరికీ ఉపయోగపడే విధంగా చేశారు, ఎంతోమందికి చదువు చెప్పేందుకు సాయం కూడా చేశారు. నాకు కూడా పర్సనల్గా చాలా సాయం చేశాడు. ఎందుకు చెప్పాలంటే వాస్తవాలు ఒప్పుకోవాలి ఎక్కడైనా కానీ. కాబట్టి అలాంటి మంచి మనిషి ఉంటే ఎంతోమంది పేదవాళ్ళకి ఉపయోగపడేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నుండి 11 గంటల పైన నుంచి అన్న కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా మా పెద్దలందరి సహకారంతో అన్న ఈ గూడూరులో మొత్తం తిరిగి ఖచ్చితంగా అందరినీ మీకు ఉన్న అభిమానులు అట్టే కాదన్నా గూడూరులో, కాబట్టి వాళ్ళందరినీ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ వైపు తీసుకుని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా హరిచంద్రన్ని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన నెల్లూరు జిల్లా ఆణిముత్యం సేవా రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో మా అందరికీ ఆదర్శప్రాయులు. అదేవిధంగా ఏ మంచి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తలపెట్టినా కూడా తాను ముందరుండి అందరినీ నడిపించేటటువంటి అజాత శత్రువు మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఆయన బయట వచ్చి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన నాకు చాలా ఆప్తులు. 1999 నుంచి అన్నతో నాకు అనుబంధం ఉంది. అన్నని నేను అన్న అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకోవడం, 3 రోజుల క్రితం వారిని కలవడం, ఇదే విషయాన్ని సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి తెలియజేయడం, వారు కూడా మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో నన్ను రానా అని పిలుస్తున్నాడు, కానీ చాలా ఆప్యాయతతో అనురాగంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు పాసం సునీల్ కుమార్ గారికి, చెంచురామయ్య గారికి, పులిసీనన్నకి, శివాకి, భాస్కర్ రెడ్డి గారికి, కిరణ్ అన్నకి, అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నమ్మకాన్ని ఒమ్ముగా నేను నా శాయశక్తులా కృషి చేసి గూడూరు నియోజకవర్గంలో మినిమం 30,000కు పైబడి మెజార్టీ పనిచేసి పాసం సునీల్ కుమార్ గారిని దగ్గరుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం. అలాగే నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న యుద్ధం. ఇందులో ప్రజాస్వామ్యానికి గెలుపు ఉంటుందని నేను భావిస్తున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యే స్థాయికి తాను ఎదగగలిగానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు పట్టణ గాంధీనగర్ కు చెందిన పలువురు యువకులు, విఘ్నేశ్వరాపురం ప్రాంతానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాల వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ యువత తెలుగుదేశం పార్టీ పట్ల అత్యధికంగా సంఖ్యలో మక్కువ చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలకు యువత ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్ పాల్గొన్నారు. కాబట్టి మీకు ఏంటంటే ఏందబ్బా వచ్చాము ఇది వర్ష పెట్టి ఇస్తున్నారు అనుకుంటున్నారు ఎవరైనా. వాళ్ళు చెప్పిన దాంట్లో విషయం ఉంది, నేర్చుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. మీకు కూడా ఒకసారి మా అధ్యక్షుడు పుల్లూరు శ్రీరామ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పెద్దలు రాష్ట్ర పార్టీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి చెంచురామయ్య గారు, మేము కూడా చిన్న వయసు నుంచి రాజకీయాలకు వచ్చాం. నేను కానీ చెంచురామయ్య కానీ నేను కాలేజీ దగ్గర నుండి ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ మేము చదువుకుంది కూడా. అక్కడ నేను కాలేజ్ చైర్మన్గా గెలుచున్నాను, ఒకసారి జాయింట్ సెక్రటరీగా ఓడిపోయినాను. చెంచురామయ్య సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా 2 సార్లు అదే కాలేజీ నుండి గెలిచాం. చిన్నప్పుడు కూడా మేము కూడా మీలాగా ఆయన ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ మా ఊళ్ళ నాయకులు చెప్తే మేము వినేవాళ్ళం. ఇని అందరూ దాన్ని మీరు ఏమంటారు దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు కొంతమంది అయినా సరే మేము చెప్పేది వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా లేక కావాలని చెప్తున్నారా, వీళ్ళు పెద్ద రాజకీయ నాయకులు ఏమనుకుంటారు, మేము రాజకీయ కాదైనా మేము కూడా మీలాగా విద్యార్థి దేశంలో వచ్చాము. మేము వైట్ వేసుకొని సూట్ వేసుకొచ్చి అద్దాలు పెట్టుకొని కడియాలు పెట్టుకొని అట్లా వచ్చి మీకు చెప్పేసిపోయాం కాదు. మేము చిన్నప్పటి కష్టాలు పడ్డాం, చదువుకున్నాం, అలాగే రాజకీయాల్లోకి వచ్చాం. ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే మేము చదువుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. కాబట్టి మీకు కూడా చెప్తున్నాం, చదువు చాలా ముఖ్యం. తల్లిదండ్రులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని చదివిస్తారు. ఆ యొక్క ఆశల్ని ఒమ్ము చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అన్నింటిలో ఉండాలా, దేంట్లో లేకుండా ఉండబడలే. ఈ వయసులో అన్నీ చేయాలి. మీరు కూడా అల్లరి చేయాలా, ఆగితం చేయాలా, డ్యాన్స్ వేయాలా, పాటలు పాడాలా, అర్థమైందా? సైమల్టేనియస్గా తల్లిదండ్రులను హట్ చేయకూడదు ఇంట్లో. అది ఆలోచించుకోమని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైనికుల్లాగా మా బూత్ కన్వీనర్ శ్యామ్ ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని మీరందరూ స్థాపించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే 7వ తేదీ నారా లోకేష్ బాబు గారు గూడూరుకి వస్తున్నారు. ప్రతి ఒక్కరు రావాలి. మీరందరూ కూడా మన చెన్నూరులో మీటింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట కల్లా 12:30 గంట కల్లా అక్కడికి వస్తే లోకేష్ బాబు గారు కూడా మీ అందరితో కూడా మాట్లాడేటువంటి ఏర్పాటు కూడా చేస్తాము. కాబట్టి అందరూ రావాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాం కూడా. భవిష్యత్తులో మీకు ఏ పని ఉన్నా నేరుగా రావచ్చు, మాతో మాట్లాడవచ్చు. మధ్యవర్తులు అవసరం లే. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఏనండి అడిగితే ఆ రోజు మేము వచ్చాము, ఆమె పార్టీలో చేరాము, సునీల్ అన్నా నన్ను మర్చిపోతే ఎట్టన్నా నువ్వు అడగలను. అడగకుండా మీరు సునీల్ అన్న చూడలేదు, మాట్లాడలేదు, పోయా మేము పోతామంటే అది ఇబ్బందికరం అవుతాం. ఎందువల్లంటే నాకున్న 2,40,000 మంది ఓటర్లలో అందరూ గుర్తుంటారు. నాకు గుర్తు చేస్తే ఖచ్చితంగా గుర్తు చేసుకున్నాం. పలానా రోజు మేము శ్యామ ఆధ్వర్యం వచ్చాం, ఇక్కడ పార్టీలో చేరాం, ఇద్దరు మా ఇంట్లో ప్రాబ్లం ఉందన్నా, లేదా మా వీధిలో ప్రాబ్లం ఉందన్నా, మాకు నీళ్ళు రావట్లేదన్నా, మాకు రోడ్లు లేవన్నా, మా కాలువలు లేవన్నా, ఇద్దరికి ఆరోగ్యం బాగాలేదన్నా, హాస్పిటల్లో చేర్పించాలన్నా, చూపించాలన్నా, హాస్పిటల్లో ఫోన్ చేస్తే మీరు ఫీజు తగ్గిస్తారన్నా, ఏ పనున్నా సరే. హరి శ్రీనాథ్ వెంకీ లోకేష్ హర్ష యశ్వంత్ రాజేష్
ప్రణయ్, నవీన్, ఈశ్వర్, అఖిల్, రాజేష్, మహేష్, విష్ణు, యోగి, చందు, ప్రణీత్, వీర, సలీం, చందు, కోటి, మస్తాన్, మాధవ్, తేజ, వసంత్, హాస్పిటల్ పోయారా? క్లోజ్ అయిపోతుంది. హాస్పిటల్ సరే. తమలో కొంచెం అందరు రండి. తగలుతాడు. తీసన్నా దాన్ని కొద్ది సైడ్ రండి అందరూ. పంపిస్తారు, పట్టుకోండి అందరూ. గూడూరు పట్టణంలో ప్రజలు త్రాగునీటి సమస్యతో అల్లాడుతుంటే అధికార వైసీపీ నాయకులు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు స్పందించడం లేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రశ్నించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 15వ వార్డులో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వార్డులోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తన భర్త సునీల్ కుమార్ ను గెలిపించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రజలు అనేక సమస్యలు తెలియజేస్తున్నారన్నారు. పట్టణంలో ఎన్నో సమస్యలు నెలకొని ఉంటే వాటిని పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నో నుంచి 1.5 నెలల నుంచి మేము ప్రోగ్రాం మొదలుపెట్టాము. వెళ్ళిన ప్రతి ఒక్క వార్డులో మాకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య మీకు చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తానే ఉన్నాను. రోడ్ల సమస్య కానీ, కాలువల సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, ముఖ్యంగా నీటి సమస్య చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు. ఒకవేళ నీళ్లు ఒక రోజు రాకపోతే 2-3 రోజుల దాకా నీళ్ళు రాని పరిస్థితి. ఈ విధంగా ఈరోజు మున్సిపాలిటీ ఈ విధంగా ఉంది. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, నాయకత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థి అయినటువంటి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ఈ సమస్యలన్నీ ఇన్ని రోజుల నుంచి ఆయన తెలీదా మేము అడుగుతున్నాం. నాన్ లోకల్ అంటే ఆయన చాలా బాధపడుతున్నాడే. లోకల్గా ఉండే వ్యక్తి అయితే ఈరోజు ఆడబిడ్డల సమస్య పరిష్కరించుకునేవాడు కాదా? అదేవిధంగా రోడ్డు సమస్యలు కనీసం కొద్ది రోడ్లను వేసే పరిస్థితి చూసుకునేది కాదా? ఆలోచించండి. మీరు నాన్ లోకల్ కాబట్టి మీరు ఈ సమస్యలు మీరు పట్టించుకోవటంలా. ఇంకా ఏడైతే విపరీతమైన దోమలు, అస్సలు బయటికి రాని పరిస్థితి, తలుపులు మూసేసుకొని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గూడూరు పట్టణం అనేది ఉంది. ఈ సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత మీది కాదా? మున్సిపాలిటీ మీ చేతుల్లో ఉంది, నాయకులు మీ చేతుల్లో ఉన్నారు, అధికారులు మీ చేతుల్లో ఉన్నారు. ఏమి మీకు పట్టం లేదా? మేము ఇప్పుడు చెప్పేసరికే మీకు అంత బాధ, అంత కష్టం కలుగుతుంది. మీరు నిజంగా నాన్ లోకలే, మేము లోకల్. మేము చెప్తున్నాం, మా గూడూరు అడ్రస్ మీకు తెలుసు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నా భర్త గారు అడ్రస్ తెలుసు. 30 సంవత్సరాల నుంచి నా భర్త గారు మీ కళ్ళ ముందే ఉన్నారు, మీ కళ్ళ ముందే ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం గవర్నమెంట్లో మేము ఈ వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా చేసినటువంటి పథకాల గురించి చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇద్దరికి 2,30,000 లెక్కన ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్లు 7 రోడ్లు 25,30,000 లెక్కన ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. ఒక బోర్ వేయడం జరిగింది. 88 టిట్కో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో పథకాలను మేము ఈరోజు చేయగలిగాం. ఇవన్నీ మేము చేయగలిగామంటే తెలుగుదేశం గవర్నమెంట్లోని. అదేవిధంగా మీరు చెప్పాలంటే చెప్పండి, మేము ధైర్యం ఉంటే మేము చేసాము, కనీసం అట్లీస్ట్ కాలం కట్టామన్నా చెప్పండి. అది చెప్పే ధైర్యం లేదు. మళ్ళీ ఉత్తి మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ భయపడేది లేదు, జంకేది లేదు, ఎవ్వరు జంకేది లేదు, ఎవ్వరు భయపడేది లేదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అనేటువంటి నిర్ణయంతో ముందున్నారు. కనుక వచ్చేటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్కరు అమ్మ అదే అధికార పార్టీకి భయపడుతున్నారు, అది వాలంటీర్లకి వీళ్ళకి భయపడుతున్నామని చెప్తున్నారు. ఏం భయపడబాకండి. మన ఓటు మనమే వేస్తాము, మన ధైర్యంగా పోయేస్తాము. సైకిల్ గుర్తుకేసి ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి వాసి సునీల్ కుమార్ గారికి మీ అందరూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రవీంద్రన్న గారికి, ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ఫోన్ నెంబర్ కూడా అమ్మా, ఫోన్ నెంబర్ కూడా గూడూరు పట్టణంలో ఖాళీ స్థలం, ఆస్తి మరియు ఇంటి పన్నుల చెల్లింపుదారులు తమ బకాయిలను మార్చి 31వ తేదీ లోపల చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందని ఆ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలో పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి మరియు ఖాళీ స్థలాలు పన్నుల బకాయిలపై వడ్డీ మాఫీ ప్రకటించిందని, మార్చి 31వ తేదీలోగా పూర్తి బకాయి చెల్లించిన వారికి వడ్డీ మాఫీ ఉంటుందన్నారు. అలాగే ట్రేడ్ లైసెన్సులు మార్చి నెల ఆఖరి లోపల చెల్లించాలని, ఏప్రిల్ 1 నుండి అపరాధ రుసుము విధించడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలందరూ మున్సిపాలిటీకి చెల్లించవలసిన పన్నులను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలన్నారు. గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. అలానే గూడూరులో ఉన్నటువంటి ఆస్తి పన్ను చెల్లింపుదారులకు కూడా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరము చాలా
గొప్ప అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులకు ఇవ్వడం జరిగింది. జీవోఎంఎస్ నంబర్ 35 తేదీ 29/2/2024 ద్వారా 2023-24 సంవత్సరం 2 అర్ధ సంవత్సరాలతో కలుపుకొని పాత బకాయిలతో సహా ఎవరైతే ఏకమొత్తంగా 31/3/2024 లోపల చెల్లిస్తారో వాళ్ళందరికీ ఇప్పటి వరకు దాని మీద వచ్చినటువంటి వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. కాబట్టి ఈ వడ్డీ మాఫీ అవకాశాన్ని పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకొని వారి యొక్క ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తి పన్నును, తర్వాత ఖాళీ స్థలాలకు సంబంధించినటువంటి పన్నును 31/3/2024 లోపల చెల్లించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. అలానే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ట్రేడ్ లైసెన్సులకు సంబంధించి ఫిబ్రవరి 29కి మనం చెల్లించాల్సినటువంటి సమయం మించిపోయింది. ఇప్పుడు మళ్ళీ 50% అపరాధ రుసుములతో చెల్లించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అది మార్చి 31 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ మార్చి 31 లోపున 50% అపరాధ రుసుములతో చెల్లించినట్లయితే ఆ తర్వాత 100%తో చెల్లించాల్సి ఉంటుంది. అదే ఉదాహరణకి ₹1000 ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉంటే అది 1500గా ఇప్పుడు ఈ నెలలో చెల్లించుకునే అవకాశం ఉంది. అదే 29/2కు ముందుగా చెల్లించినట్టయితే ₹1000తో సరిపోయేది. అది ఇప్పుడు 1500 చెల్లించాల్సిన అవసరం వచ్చింది. అదే కానీ మనం 31/3/2024 లోపల చెల్లించినట్లయితే అది ₹2000 చెల్లించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి వ్యాపారస్తులు కూడా వాళ్ళు చెల్లించవలసినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల్ని వెంటనే పురపాలక సంఘ కార్యాలయానికి జమ చేయవలసిందిగా కోరుతున్నాం. అలానే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మరియు అలానే ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు కూడా చెల్లించవలసినటువంటి బకాయిలను పూర్తిగా ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేశారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని పన్ను చెల్లింపుదారులందరూ పురపాలక సంఘానికి ఆస్తి పన్ను చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవాలని చెప్పని అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గూడూరు మండలంలో జెడ్పీ నిధుల ద్వారా గడిచిన 2.5 సంవత్సరంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించాలని గూడూరు జడ్పీటీసీ ఉటుకూరు ఆమెని కోరారు. గూడూరు మండలం నెల్లటూరు గ్రామంలో జడ్పీటీసీ ఆమెని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జడ్పీ నిధుల నుంచి 85 లక్షల రూపాయలతో రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక సంక్షేమ పథకం అందించడం జరిగిందని, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, పెంచలరావు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన జడ్పీ గ్రాంట్ నుంచి మనం మండలానికి 84 లక్షలు మన మండలంలో ప్రతి విలేజ్కి మా ఎంపీటీసీల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి కొనసాగాలి అంటే మనం మళ్ళా వచ్చే ఎలక్షన్స్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఎన్నుకోవాలని మన గూడూరు మండల ప్రజలందరికీ నా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వెళ్తున్నారు సార్, ఆ నాయకుడు టీడీపీలో పోతున్నారు, ఇంకో నాయకుడు ఇంకో పార్టీలో పోతున్నారని చెప్పి క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీని తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని మైండ్ గేమ్ ఆడుతూ వాళ్ళని ఏదో ఒక విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఈ పార్టీ కాదు అని చెప్పి ఇంకో పార్టీలో చేర్చుకోవాలని ఉద్దేశమే తప్ప మండలం మొత్తం ఏకతాటిపైనే ఉంది. గతంలో 7,700 మెజార్టీ వచ్చింది. ఈసారి 10,000 మెజార్టీ గూడూరు రూరల్ మండలం నుంచి వస్తుంది. ఇలాంటిది ఇంకేమీ లేదు. మాకున్న ఏకైక అజెండా మేము నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇక్కడ మాకు లోకల్ అభ్యర్థులతో సంబంధం లేదు, ఇంకొకరితో సంబంధం లేదు. మాకు ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరితో పార్టీ స్టార్ట్ చేశారు. ఈరోజు ఇన్ని కోట్ల మందిని కుటుంబ సభ్యులు చేసుకున్నారు. ప్రతి ఒక్క అక్క, చెల్లి, తాత, అమ్మ, అవ్వ అందరూ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మళ్ళీ రేపు ఎప్పుడు మా ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటామా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే కాలం
ఇంకా వెరీ టఫ్ ఫైట్. ప్రతి ఒక్కరూ మండలంలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పుడు మనము ఒక యుద్ధం చేస్తున్నాం. సామాన్యుని యుద్ధం ఇది. ఇక్కడ గెలిపించేది మనల్ని ఎవరినో గెలిపించట్లేదు. మనం గెలిపించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, ఈ ఓటు మన కోసం. ప్రతి అవ్వ చెల్లి అక్క తమ్ముడు ప్రతి ఒక్కరు చెప్తాం. మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఒకటే, మీరు మీ ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయి, మీ ఇంటికి లబ్ధి చేకూరిందంటేనే మాకు ఓటేయండి. 80% ఆఫ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్క పథకము చేరింది. ఇంత గొప్ప నాయకుడు, నవయుగ రూపకర్త, ఫ్యూచర్ విజనరీ. ఈ దేశం బాగుండాలి అంటే ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే గ్రామం బాగుండాలి, గ్రామం బాగుండాలి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరూ బాగుండాలనుకుని నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో తిరుపతి జిల్లా కోట మండలం శ్యాంసుందరాపురంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కుంభాభిషేక మహోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట, ఆలయ శిఖర ప్రతిష్ట, మహాకుంభాభిషేక, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులతో పాటు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, నల్లపరెడ్డి గీతమ్మ. పూర్ణాహుతి హోమంలో పాల్గొన్న అర్చకులు దివి అనంతాచార్యులు, అర్చక బృందం వేద మంత్రాల నడుమ బాణాసంచ మంగళ వాయిద్యాల వేడుకల్లో జరిగిన అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగాయి. వందలాదిగా వచ్చిన భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కార్యకర్తలు తీసుకొవలసిందిగా కోరుతున్నాం. తర్వాత వీళ్ళందరూ యజమానులందరూ బయటకు వెళ్ళిన తర్వాత మనం తీసుకున్నటువంటి పూర్ణాహుతి ద్రవ్యాలు ఒక్కొక్కరుగా వచ్చి వేయాలి. కార్యకర్తల అక్కడ ఇక్కడ ఉండాలి. అటువైపు నుంచి వచ్చి వేసి ఇద్దరు కార్యకర్తలు రావచ్చు.
अंतरिक्षद्यौर्नो देव्यभयन्नास्तु शिवादिशं प्रदिशान्ति सर्वतः शान्ति शान्ति शान्तिः पृथिवी शतकोशमयतो द्यौ शान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरा जय बजरंग बली। శ్రీరామ్ చాలా అద్భుతంగా మొదటి రోజు 15 మందితో ప్రారంభమైన ప్రతిష్టా మహోత్సవానికి ఉన్న వాళ్ళందరూ వచ్చారు, కావలసిన వాళ్ళందరూ, ఆయన కావాలనుకున్న వాళ్ళందరూ వచ్చారు. జై శ్రీరామ్. 3 రోజులుగా మనం చేసుకుంటున్న ప్రతిష్ట ఈ పూటకి పరిసమాప్తమైంది. 10 నిమిషాలు భజంత్రులు వాద్యం కీర్తన అయిపో. ఇద్దరు కార్యకర్తలు ఇక్కడికి రండి. అమ్మా మీకు తీర్థం ఇవ్వడానికి ఇద్దరు స్వాములు ఇటు వస్తున్నారు, తీర్థం తీసుకోండి. సాయిబాబా స్వామి ఎక్కడ ఉన్నారు? जय श्री राम। प्रिया जय श्री राम, जय हनुमान, जय बजरंग बली। प्रिया भगवत बंधुవులకు తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురం గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో అభయ ఆంజనేయ స్వామివారి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు 29 ఫిబ్రవరి 2024 మొదలుకొని మార్చి 1-2 తేదీలు త్రయాణిక దీక్షతో శ్రీ వైఖానస ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు గ్రామస్తులందరి సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో సుందరమైనటువంటి మూర్తిని 3 రోజులుగా చేసుకున్నటువంటి పూజా కార్యక్రమాలతో ఈ పూట కుంభాభిషేకం పూర్తయింది.
ఇక నుంచి 48 రోజులు స్వామివారికి మండల అభిషేకాలు జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు కార్యకర్తలను అడిగితే వారి ఆ సౌకర్యాన్ని బట్టి మీకు ఆయా తేదీలను కేటాయిస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వ్యాసాల దగ్గరికి రావాల్సింది. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చవటకండ్రిక గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ క్రమంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్సా నిమిత్తం 108లో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరికి కాలు చేయి విరగడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నాయుడుపేట వైపు నుండి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును శ్రీకాళహస్తి వైపు నుండి నాయుడుపేట వైపుకు వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మిడికి వచ్చినప్పుడు డ్రైవర్ సేవ్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా మంది వాడు నేరుగా ఫాస్ట్గా వచ్చేసాడు డ్రైవర్. తాగన్నా ఉండాలా నిద్రన్నా పోతుండాలి వాడు లారీ డ్రైవర్. ఆయన సేవ్ చేశాడు మమ్మల్ని. వాడు రైట్కి వచ్చాడా లారీ వాడు, డ్రైవర్ లెఫ్ట్కి వచ్చిండా, మళ్ళీ వాడు రైట్కి వచ్చేసాడు, మళ్ళీ ఇటు వచ్చేసాడు. అవునా ఇంకా తప్పించుకునే దానికి ఇట్లా లాగాడు ఆయన అంతే. సుమారు ఎంతమంది ఉన్నారు? 40 అందరికీ దెబ్బలే. లాస్ట్ అందరూ మంచి చెప్పలే, అందరూ రక్తం అంత పని వస్తుంది.
బస్ ఇటు పోతుంది లారీ ఇటు టెంకాయ దాటుకోవడం చెప్తారమ్మా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్యామసుందరాపురంలో అభయాంజనేయ స్వామి దేవాలయం కుంభాభిషేక మహోత్సవ వేడుకలు. పాల్గొన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతులు. ద్రౌపదీదేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం. హాజరైన దేవస్థాన కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్. గూడూరు పట్టణంలోని 15వ వార్డులో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. హాజరైన పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి. చవటకండ్రిక గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. 30 మందికి పైగా గాయాలు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.